ప్రేమ్ కావేరి చామంతి గురించి అదే పనిగా వెతుకుతూ ఉంటారు. దారి మధ్యలో ఒక ఆయన కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక సాధువు లాంటి మాత ఉన్నారు. మీ సమస్య ఆవిడ చెప్పండి, ఆవిడ కనుక ఉందనుకో అమ్మాయి ఎక్కడుందో చెప్పేస్తారు అని చెప్పిన మాటలు విని ప్రేమ్ కావేరి అలాగే వెళ్తారు. ఇంకా మాత దగ్గరికి వెళ్ళి మాత అని ప్రేమ్ చెప్తూ ఉంటారు. ఏమి అడగకుండానే మాత రూపంలో ఉన్న రోజా కావాలని గమనిస్తూ మీతో పాటు వచ్చిన అమ్మాయి కనిపించట్లేదు అని ఆ రోజాలాగా ఆ మాత మాట్లాడుతుంది. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ఎక్కడుంది అని కంగారు అడుగుతూ ఉంటారు. 2 మైళ్ళ దూరంలో ఉంది, తొందరగా వెళ్ళు కాపాడుకుంటావు అని రోజా ఇంకొకసారి చెప్పగానే ఇంకా ప్రేమ్ కావేరి నమ్మి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత రోజా తన మనుషులకి కాల్ చేసి నేను ఆల్రెడీ ప్రేమ్ని డైవర్ట్ చేశాను, మీరు సామాన్ తీసుకొని వెంటనే ఊరు దాటేయండి అని ఇంకా రోజా పక్కా ప్లాన్ చెప్తుంది. సరే అని వాళ్ళు కూడా అలాగే ఊరు దాడే సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా మాత రూపంలో ఉన్న రోజు చెప్పిన మాటలు విని ప్రేమ్ కావేరి అదే పని వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అంతగా టెన్షన్ పడుతూ ఉంటారు. చామంతి అని నవ్వుకుంటూ కాసేపట్లో ఊరు దాటేస్తావు, ఇదిగో నా పట్టాభిషేకాన్ని ఎవ్వరు ఆపలేరు అని రోజా సంతోషపడుతుంది. అక్కడేమో హర్ష ఏమో చామంతి కమ్మని ఇంకా పోలీస్ సాయం తీసుకుంటారు. ఇంకా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వచ్చే వెహికల్ ఇంకా ఆపిస్తూ ఉంటారు. కరెక్ట్ గా చామంతి ఉన్న వెహికల్ దగ్గరికి కరెక్ట్ గా పోలీసు వస్తూ ఉంటారు. ఆ విషయం ఇంకా మనుషులు రోజా కాల్ చేసి చెప్పబోతూ ఉంటారు. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.